కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే, పార్టీలోకి జాయిన్ అయ్యే ముందు మంత్రి పదవి ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎటువంటి పదవి ఇచ్చింది లేదు. కానీ నాకంటే జూనియర్లు ఎవరైతే ఉంటారో, మరి దాని తర్వాత వేరే పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, కానీ మాకైతే ఇచ్చింది లేదు. మరి ఇదేదో మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, నేనేదో మరి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏదో తెగ సంపాదించేయాలి అనే ఉద్దేశంతో నేను మంత్రి పదవిని అడుగుతున్నాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో అది నేను అడుగుతున్నది కాదు, మా మునుగోడు ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు, నేను కనుక మంత్రి పదవి నాకు దక్కితే సో దానివల్ల ఇంకా మంచి చేయొచ్చు అని చెప్పేసి మా మునుగోడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు మరి ఈ మంత్రి పదవులను అడుగుతున్నాను. అంతేగాని మరి మంత్రి పదవి కోసం మరి దేనికో దిగజారిపోయి సో మరి ఇంకా దారుణమైన స్టేజ్కి అయితే నేను వెళ్ళే సిచ్యువేషన్లో లేను. కాకపోతే మరి ఈ మునుగోడు ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తాను, వీళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఈ కామెంట్స్ విన్నారు కదా, మరి ఇది విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.